లల్లి బత్తాయి, పత్తిత్తు లల్లి లేదా లంగా శాస్త్రి ఎవరు అంటే లలిత్ కృష్ణ శాస్త్రి. శృంగేరి ఆస్థాన విద్వాంసుడిని. కృష్ణ యజుర్వేదము వేదాలన్నీ కూడా కట్టగట్టేసి ముక్కు వరకు చదివేసి నవిలి మింగేశాను నేను అని చెప్పుకుంటూ ఉంటాడు. డిస్క్రిప్షన్లో ఇతగాడి గురించి తెగ రాసుకుంటాడు అనమాట. సరే, ఆ రాతలకు తగ్గట్టు చేష్టలు ఉన్నాయా అంటే ఉండవు. వీడు పరమనీచంగా పరమ పూజలు యతీంద్రులు అయిన చిన్నచేర స్వామివారి ఫోటోలు వేసి చండాలంగా తమ్మునేసి పెట్టి జియర్ ఖాన్ అని టైటిల్స్ పెట్టి, ఇంకా నీచంగా నీవు సన్యాసాశ్రమం ఎందుకు తీసుకున్నావు, పెళ్లి చేసుకోవచ్చు కదా అని కూడా మాట్లాడి ఈ నీచుడు పరమ నీచంగా వీడియోస్ చాలా చేశాడు. మీ అందరికీ తెలుసు. జేర స్వామివారిని టార్గెట్ చేస్తూ వీడు నిత్యము వీడియోస్ చేస్తాడు. స్వామివారి తర్వాత వైష్ణవ సాంప్రదాయాన్ని నన్ను అందరినీ టార్గెట్ చేసుకుంటూ వీడియోస్ చేసుకోవడమే ఈ వేద పండితుడు అని చెప్పుకునే మహామూర్ఖుడు, దుర్మార్గుడు, దుష్టుడి కుచేష్ట. వీడి గురించి నేను ఎక్స్పోజ్ చేస్తూ వీడియో చేశాను. ఆ వీడియోలో వీడి బతుకంతా కూడా ఉంది. వీడు అమెరికాలో సాయిబాబా గుళ్ళో లక్ష్మీ సాయి వ్రతము, దుర్గా సాయి వ్రతము, శివసాయి వ్రతము, సాయి సత్యవ్రతము, సాయి 7 శనివారాల వ్రతము, సాయి నవగ్రహ వ్రతము, ఇట్లాంటి రకరకాల వ్రతాలు సృష్టించేసి ఇంతని ప్యాకేజీ పెట్టుకొని విపరీతంగా సాయి భక్తులతోటి మీకు మంచి జరుగుతుంది నా వ్రతాలన్నీ చేపించి డాలర్లు డబ్బులు గుంజేసి సాయిబాబా పేరుతోటి పెద్ద బిజినెస్ చేసి లక్షలు కోట్లు దొబ్బేసి మొన్న పెద్ద పత్తి విత్తనంలాగా నాదు సాంప్రదాయము వైదికమా అది అవైదికము అనుకుంటూ ఇంకెవరితో కూర్చొని వీడియో చేశాడు. అంత అవైదికమైనప్పుడు సాయిబాబా గుడి మీద పడి బతకడం దేనికి? సాయిబాబా గుడి మీద పడి బతికి సాయి భక్తులు వీడికి దక్షిణ రూపంలో భిక్షలేస్తే అవన్నీ తెచ్చుకొని తిని పందిలా బలిసి ఇప్పుడు సోషల్ మీడియాలో సాయిబాబాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. వీడి బలుపు ఎంత పెరిగిపోయిందంటే మదనపల్లిలో ఉన్న సాయిబాబా ఆలయంలోనట సాయిబాబాకి గోదాదేవికి వైష్ణవులు కళ్యాణోత్సవం జరిపిస్తున్నారు అని ఈ నీచుడు ఈ ఏఐలో ఒక గోదాదేవి పక్కన సాయిబాబా ఇద్దరు క్లోజ్గా ఉన్నట్టు ఒక నీచమైన అసలు చూడలేని ఒక పిక్ కూడా ఫోటో కూడా డిజైన్ చేసేసి సోషల్ మీడియాలో వదిలి భ్రష్టు పట్టిస్తున్నాడు. వీడు బతుకేంటో వీడి మాటల్లోనే మీరు ఇప్పుడు విందురుగారు. వీడేమి వాగాడు, ఆ మదనపల్లి సాయిబాబా గుడి వాళ్ళు ఏం మాట్లాడారు, రెండో మీకు ఇప్పుడు వినిపిస్తారు. బాగున్నానండి. సరే, ఇది బాబా మీద మీకు ఏమైనా వ్యతిరేకత ఉందా? సాయిబాబా మీద? నాకు సాయిబాబా మీద ఎటువంటి వ్యతిరేకత లేదండి. నేను బాబా గారికి భక్తుడేనేనండి. నేను ఆ దేవాలయంలో పనిచేశాను. ఏమంటే నేను అసలు ఆ బాబా గారి విషయం ఏదైనా ఒక తప్పు మాట్లాడానంటే ఆయన బ్రాహ్మణులంటే బ్రాహ్మణుల మీదే మాట్లాడాను కానీ ఏ రోజున కూడా నేను బాబాని వ్యక్తిగతంగా కానీ అసలు నాకు బాబా గారు అన్నం పెట్టాడు. నేను ఆయన ఎందుకు మాట్లాడతానండి? అంటే ఈ రోజు మీరు ఒక వీడియో మీ సైడ్ నుంచి ఒకటి వైరల్ అవుతుంది గోదాదేవితో. అది నిజమేనా లేదంటే అది ఏంటి అసలు? అది నాది కాదు. వాళ్ళు శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు. అతను ఏమన్నాడంటే శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు ఎవ్వరు కూడా బాబా దేవాలయాలలో పని చేయరు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంట ఆయన. అందుకని నేనేం చేశానంటే దాంట్లో ఫస్ట్ లో వేశాను, చూడండి అయ్యా శ్రీ వైష్ణవ బ్రాహ్మణులే కాదు శ్రీ వైష్ణవులు అందరూ చేస్తున్నారు. ఒక్కడు చేయట్లేదని నేను అనట్లేదు, అందరూ చేస్తున్నారయ్యా. మీరు ఒక్క శ్రీ వైష్ణవుల మీదే ఎందుకు ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతున్నారు? అటువంటి శ్రీ వైష్ణవుల దాంట్లోనే ఇట్లా బాబా గారి మీద రకరకాలుగా చేస్తూ బాబా సంప్రదాయాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఈ విషయం మీద మీరు అడిగిన చెప్పాను కదా. శ్రీ వైష్ణవులందరూ ఒకరు కదండి, శ్రీ వైష్ణవులందరూ బాబా గుళ్ళకు వెళ్తున్నారంట. బాబా సాంప్రదాయాన్ని అంటే శ్రీ వైష్ణవులు నిర్వీర్యము చేస్తున్నారు. ఇతడికి బాబా అంటే ఎంతో ప్రేమ అంట, వల్లమైన భక్తి అంట. బాబాని ఇతడి కుటుంబాన్ని పోషించాడట. అంటే బాబా పేరుతోటి పూజలు అవి ఇవి చేసి బాగా భక్తుల దగ్గర డాలర్లు దొబ్బి ఇప్పుడు బయటకు వచ్చి నాగ సాంప్రదాయం ఇవన్నీ అవైదికం అనేసేసి వీడే కూశాడు. ఎవరైతే ఈ సాయిబాబా గురించి ఫైట్ చేస్తున్నాడో ఆ సనాతన ట్రావెలర్ ఫోటోలు వేసేసి ఇతడే వీడియోలు చేశాడు. ఇంకా ఆగకుండా ఉన్మాదంగా ఈ సాయిబాబా ఎవరైతే ఏ సాయిబాబా అయితే వీడి కొంపని పోషించాడో ఆ సాయిబాబా ఫోటో తీసుకెళ్లి గోదాదేవి ఫోటో పక్కన వేసేసి వీడే ఏఐలో జనరేట్ చేసి గోదా సాయిబాబా కళ్యాణం అనేసేసి ఒక బ్యాడ్గా శ్రీ వైష్ణవుల మీద ప్రాపగండా క్రియేట్ చేస్తున్నాడు. అంటే అన్నం పెట్టిన చేతిని నరకడము, పాలు తాగిన రొమ్మును గొద్దడము, అన్నం తిన్న కంచంలోని దొడ్డెక్కి కూర్చోవడం వీడికి అలవాటు.
సాయిబాబా వల్ల నేను బ్రతుకుతున్నాను, సాయిబాబాని నన్ను పోషిస్తున్నాడు, నేను సాయిబాబా భక్తుడు అని చెప్పాడు కదా. వీడు సాయిబాబాని గోదాదేవిని పక్కన పెట్టి ఫోటోలు వేలా వేశాడండి. జస్ట్ ఈ మధ్య ఒక 4-5 డేస్ క్రితం, అంటే వీడు పెట్టడానికి ఒక్కరోజు ముందు చిత్రీకరించారు అనేసి మనకి ఏఐలో కొడితే చూపిస్తుంది. నవంబర్ మాసం ఎప్పుడో అయిపోయింది. వీడు ఇప్పుడు ఒక వీడియో చేసి విషయం చిమ్మాలన్నమాట. ఇప్పుడు ఈ సాయిబాబా విషయం ఎలాగో నడుస్తుంది కదా, వైష్ణవుల మీద ఎలాగో వీడియోలు చేసి చచ్చారు ఈ బెగ్గర బజార్ వర్ష వీళ్ళందరూ. ఇప్పుడు ఏంటంటే వైష్ణవులకి సాయిబాబా భక్తులకి తన్నిచ్చాలి, కొట్టించి కొట్లాటలు పెట్టాలి. దానికి వీడు వేద పండితుడిని అని చెప్పుకుంటూ ఈ లల్లిగాడు వేసిన ప్లాన్. అంటే ఆ ఫోటో కొంచెము అమర్యాదగా ఉంది. దయచేసి మీరు కొంచెం అది ప్రైవేట్ లో పెట్టండి. నేను పొద్దున్న దర్శన్ గురువు గారికి కూడా ఫోన్ చేశాను, స్థితప్రజ్ఞాన గారితో కూడా మాట్లాడాను. మేము చెప్తాము లలితాదిత్య గారు కూడా బాబాకి వ్యతిరేకంగా వచ్చి చెప్తే నేను గురువు గారికి అడిగాను అనమాట, ఏంటి గురువు గారు ఇట్లా మనం అందరం కలిసి ఉండాలి, ఒక విధంగా చేయాలి, నువ్వు ఏంటి అంటే లేదు నాన్న, ఆయన పర్సనల్ తెచ్చుకున్న ఇంటర్వ్యూ, అది బయట పీఠం కి సంబంధించింది అయితే పీఠం లోపల ఇంటర్వ్యూ అవుతుంది, అదైనా పర్సనల్ తెచ్చుకున్నాడు, నేను దాని గురించి మాట్లాడతానన్నాడు. మనము కావద్దు కదా సార్, అందుకోసం కొంచెం దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని దీన్ని ఆపేయండి. వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే కూడా నేను కూడా వాళ్ళకి సందేహం చెప్తాను. ఉన్నారు కదండి, ఇంకా చాలా ఉంది ఇది. దీంట్లో ఈ బెగ్గర్స్ పేర్లు అవన్నీ కూడా ఉన్నాయి, అవసరం వచ్చినప్పుడు వాడదాం. స్పష్టంగా ఇందులో ఏం మాట్లాడుతున్నారో విన్నారు కదా. ఈ మధ్యకాలంలో ఈ శృంగేరి పీఠం సాయిబాబాని ఖండించింది అనేసి ఏదో ఇంటర్వ్యూలో పెట్టారు కదా, అది కూడా కరెక్ట్ కాదట. ఎందుకంటే పీఠానికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే పీఠం లోపలే జరిగేవి. ఈ లలితాదిత్య అనే వ్యక్తి తన పర్సనల్ ఒపీనియన్గా ఇంటర్వ్యూ ఇచ్చుకుంటే దానికి శృంగేరి పీఠం అనే పేరు వాడటం జరిగిందట. దానికి ఆ పీఠంలో వాళ్ళు కూడా కొందరు బాధపడుతున్నారు, ఎందుకంటే శృంగేరి పీఠము పేరు పోతుంది అనేసి. ఇలాంటి విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి, కొందరు పేర్లు ఉన్నాయి కాబట్టి నేను పూర్తి ఆడియో వినిపించడం లేదు. ఈ ముష్టి మేధవకి ఫోన్ చేసి గడ్డి పెట్టారు, ఈ విధంగా గోదాదేవి సాయిబాబా కలిసిన ఫోటోలు మీరు తీసేసి ప్రైవేట్లో పెట్టండి, ఆ విధంగా మీరు చేయకూడదు అనేసి అడిగితే తీస్తాను ప్రైవేట్లో పెడతాను అని కాసేపు పెట్టి మరలా పబ్లిక్లో పెట్టాడు అనమాట. దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, వీడు చిల్లరగాడు అనే విషయం అర్థమవుతుంది కదా. వీడు ఏం బాగుతున్నాడంటే మదనపల్లిలో ఉన్న సాయిబాబా గుడిలో అంటే వైష్ణవులు పూజలు చేస్తున్నారంట, సాయిబాబాకి గోదాదేవికి కళ్యాణోత్సవాలు జరిపిస్తున్నారంట, సాయిబాబా సాంప్రదాయాన్ని అంటే వైష్ణవులు నిర్వీర్యం చేస్తున్నారంట. విన్నారు కదా వీడి చెత్తబాగుడు. వీడే నాథ సాంప్రదాయం అవైదికము అది ఇది అనేసి మొన్న చర్చ పెట్టాడు వీడియోలో. వైష్ణవులు సాయిబాబా సాంప్రదాయం నిర్వీర్యం చేస్తున్నారని ఇప్పుడు సాయి భక్తులకి వైష్ణవులకి జుట్టు పట్టించి కొట్టించే పథకం కూడా పెట్టాడు. ఇందుకే మదనపల్లి సాయిబాబా ఆలయం తాలూకా అక్కడ పనిచేసే వాళ్ళని చెప్తున్నారో ఆ రికార్డు కూడా మీకు వినిపిస్తాను ఇప్పుడు. అఖిల భారత శ్రీ వైష్ణవ సంఘం అని దాని ప్రధాన కార్యదర్శిని. ఒక్క 2-3 నిమిషాలు మాట్లాడితే మీతో ఎవరు చెప్పండి. ఏమీ లేదు, మీకు తెలిసి ఉంటుందేమో, మీ దృష్టికి వచ్చి ఉంటుందేమో విషయం. ఈ మదనపల్లి సాయిబాబా దేవాలయం సంబంధించి ఒక పోస్ట్ ఒకటి ఫేస్బుక్ లో బాగా వైరల్ అయ్యింది. అది మీ దృష్టికి వచ్చిందా స్వామి? వచ్చింది. అది మీరేం తయారు చేయలేదుగా? లేదండి. అదే అంటే ఏం లేదు, కొంచెం నిర్ధారణ చేసుకుంటే మన వాళ్ళతో ఏఐతో చేశారు. కానీ ఆ పేరు లేదుగా, జిఎల్ సాయి ట్రస్ట్ అని ఉందా? లేదు అసలు ఏది లేదు దానిలో. ఏది లేదు. అక్కడ తవ్వకాలలో అల్వార్లు బయటపడ్డారనమాట. దాన్ని వాళ్ళు మరి ఎక్కడో పెట్టడం అనేది చేయడం కూడా అక్కడ పెట్టి వాళ్ళు సంప్రదాయం ప్రకారం ఈ ఆల్వార్లు ధనుర్మాసం గొప్ప పండుగ కాబట్టి ఆల్వార్లకు సంబంధించింది అది నిత్యం వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తారు. దానికి సాయిబాబాకు సంబంధం లేకుండానే చేస్తారు. పక్కనే మండపం పెట్టారట అంతే. ఒక పక్కన సాయిబాబా మందిరం ఉంది, ఇంకో పక్కన ఈ మండపం అంటే కళ్యాణ మండపం లాగా ఉంటుంది. అయితే హాల్లో చేసుకుంటారు కానీ బాబాకు దీనికి సంబంధం ఏమీ ఉండదు. వాళ్ళు దానిగా కావాలంటే ఏవైనా సృష్టించవచ్చు. అవును వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఏం లేదులేండి, అటు పక్క వాళ్ళు ఈ కొన్ని దరిద్రాలు చేశారు వాళ్ళు. అంటే స్వామి బాబా విగ్రహం కిందనే మన పెరుమాళ్ళను వాళ్ళని పెట్టడం, అలా ఆరాధన చేయడం చేస్తే మేము దాన్ని వ్యతిరేకించాం. స్వామివారి బాబా కిందనే పెడతాం తప్పు అంటాం మేము. దాన్ని వీళ్ళు ఇలా మార్చడం కోసం మిమ్మల్ని మీ ఇక్కడి విషయాన్ని ఇలా ఉపయోగించేసుకున్నారు. సరే, విషయం ఏంటంటే ఇంతకీ మదనపల్లిలో ఒక సాయిబాబా ఆలయం ఉంది, మందిరం. ఆ మందిరం ఉండటానికి పూర్వము
అక్కడ ఒక పాడుబడిపోయిన ప్రాకారాలు అంతా, ఒక పాడుబడిపోయిన ప్లేస్ అనమాట. అదంతా కూడా గుట్టలా ఉండేదన్నమాట. అక్కడ బైరాగులు వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఇక తాగడం ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడ ఏం చేశారంటే వాళ్ళు కమ్యూనిటీకి ఏర్పడిపోయేసేసి ఆ స్థలము కొనేసుకొని శుభ్రం చేయించేసేసి సాయిబాబా గుడి కట్టించుకున్నారు. అది ఎప్పుడో జరిగిపోయిన విషయం అనమాట. అయితే ఆ సాయిబాబా గుడి ప్రాంగణంలోనే ఆ తర్వాత ఏదో ఇతర పని కోసం అనేసి తవ్వుతూ ఉంటే ఆళ్వార్ల విగ్రహాలు దొరికాయి అనమాట. అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఇంతకుముందు అక్కడంతా పడిపోయిన పాడుబడిపోయిన ప్లేస్ కదా వీళ్ళు తీసుకుంది, అది పూర్వకాలంలో విష్ణువాలయము. కాబట్టి సాయిబాబా గుడి కట్టినాక ఆ ప్రాంగణంలో ఎందుకో తవ్వుతూ ఉంటే ఆళ్వార్ల విగ్రహాలు దొరికాయి. ఇప్పుడు దొరికినప్పుడు అక్కడ స్థాపించి పూజ చేయాలి కదా. వాళ్ళు ఏం చేశారంటే ఆళ్వార్ల విగ్రహాలు దొరికాక ఆ విషయం వైష్ణవులకు చెప్పారు. చెప్పేసి సాయిబాబా గుడి ప్రాంగణంలోనే ఒక కళ్యాణ మంటపం లాగా ఒక మంటపం కట్టించుకొని ఆ మంటపంలో ఈ ఆళ్వార్ల విగ్రహాలు పెట్టేసి వైష్ణవులు వచ్చేసి అర్చించడం మొదలెట్టారు ఆళ్వార్లని. అక్కడ ఆళ్వార్లు పెట్టారు. ఆ సాంప్రదాయం కొనసాగుతుంది కాబట్టి ధనుర్మాసం వచ్చినప్పుడు అక్కడ తిరుపాయ పాశురాలు సేవిస్తున్నారు. అలాగే ధనుర్మాసంలో గోదారంగనాథుడి కళ్యాణోత్సవం కూడా అదే మంటపంలో జరుపుతున్నారు. దానికి ఈ సాయిబాబా గుడికి అసలు సంబంధమే లేదు. ఆ విషయమే అక్కడ అర్చకులు మాట్లాడుతున్నారు. అలాగే ఈ ముష్టి వెధవ ఏమని రాశాడు, ఒక పాంప్లెట్ సృష్టించి ఏఐలో జిఆర్ సాయి ట్రస్ట్ అనేసి వీడే సృష్టించాడు. ఇప్పుడు అడిగారు కదా జిఆర్ సాయి ట్రస్ట్ అనేది ఏమైనా ఉందంటే అసలు అదేమీ లేదు అనేసి జరిగిన విషయం అది. సాయిబాబా గుడి ప్రాంగణంలో తవ్వకాలలో ఆళ్వార్ల విగ్రహాలు దొరికితే సాయిబాబా గుడి ప్రాంగణంలోనే ఒక చిన్న మంటపం కట్టించేసి కళ్యాణ మంటపంలాగా దాంట్లో పెట్టి ప్రతిష్ఠించి వైష్ణవులు వచ్చి అర్చించి వెళుతున్నారు. వీడికి ఎంత తెగులు పుట్టిందంటే ఇప్పుడు ఆ వైష్ణవులకి అక్కడన్న సాయిబాబా భక్తులకి గొడవలు పెట్టి తన్నిచ్చాలి, విషయాన్ని పక్క మలుపు తిప్పాలి, ఏదో పనులు చేసిన వీళ్ళందరూ తప్పించుకోవాలి. వీడి 2 నాలుకల ధోరణి మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరు స్పష్టంగా వాడి కాల్ రికార్డే విన్నారు. ఈ లలిత కృష్ణ శాస్త్రి అనే వాడిది. నేను సాయిబాబా వల్లనే బతుకుతున్నాను, నా కుటుంబం సాయిబాబా వల్లనే పోషించబడింది. అసలు నాకు సాయిబాబా మీద ఎటువంటి వ్యతిరేకత లేదండి. నేను బాబా గారికి భక్తుడేనేనండి. నేను ఆ దేవాలయంలో పనిచేశాను. ఏమంటే నేను అసలు ఆ బాబా గారి విషయం ఏదైనా ఒక తప్పు మాట్లాడానండి. ఆయన బ్రాహ్మణులంటే బ్రాహ్మణుల మీదే మాట్లాడాను కానీ ఏ రోజున కూడా నేను బాబాని వ్యక్తిగతంగా కానీ అసలు నాకు బాబా గారు అన్నం పెట్టాడు. నేను ఆయన ఎందుకు మాట్లాడతానండి? అంటే ఈ రోజు మీరు విన్నారు కదా, బాబా గారికి నేను భక్తుడిని, బాబా గారు నాకు అన్నం పెట్టాడు అని చెప్పుకున్నాడు ఈ గాడిద. బయటికేమో సాయిబాబాను గోదాదేవి పక్క నుండి కళ్యాణోత్సవం ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసి వైష్ణవులకి ఈ సాయిబాబా భక్తులకి గొడవలు పెట్టి తన్నుకునే విధంగా ఫేస్బుక్లోని ఇన్స్టాలోను యూట్యూబ్లోని పెట్టేసి ప్రచారం చేస్తున్నాడు ఈ గాడిద. అంతేకాకుండా ఒక వీడియో చేసేసి ఆ వీడియోలో ఈ సాయిబాబా సంప్రదాయం ఏదైతే ఉందో నార్త్ సంప్రదాయం అనేది అది కంప్లీట్గా అవైదికము అనేసి ఎవరైతే ఈ సనాతన ట్రావెలర్ అనేవాడు సాయిబాబా గురించి పోరాటం చేస్తున్నాడో అతగాడి ఫోటో నా ఫోటోలు మొత్తం వేసేసి చండాలంగా వీడియోలు చేశాడు ఈ గాడిద. ఇప్పుడు చెప్పండి, ఎవరి గురించి పోరాడాలి చేస్తున్నారు? ఎల్లారు లెగసి నోరు వేసుకుని సాయిబాబా భక్తులు మీద పడిపోతున్నారు. సాయిబాబా భక్తుల్ని మోసం చేస్తే ఇలాంటి పండితులని నిగ్గుదాల్చాలి కదా. సాయిబాబాని నాకు అన్నం పెట్టాడు, తిన్నాను, డాలర్లు సంపాదించినాను, సాయిబాబా పేరుతో రకరకాల వ్రతాలు, మహత్యాలు, రకరకాల పూజలు, నవగ్రహాలని కల్పించి రాసి సాయి భక్తులు ఏమార్చి అది చేయించుకోండి ఇది చేయించుకోండి అంటే పాపం వీళ్ళు బాబా గారు కదా అనేసి వీడికి అమెరికాలో డాలర్లలో డబ్బులు ఇస్తే దక్షిణలో ఆయన్ని కాజేసి దిగమింగేసేసి రకరకాల పూజలన్నీ ఏదో చేసేసి ఆన్లైన్లో చేశాను, మీ గోత్రనామాలు చెప్పి చేశాననేసి వీడు బతుకు గడుపుకొని ఫోన్లో కూడా నేను సాయిబాబా వాళ్ళని అన్నం తిని పోషించబడుతున్నాను, బాగుపడుతున్నాను, నా కుటుంబం సాయిబాబా వాళ్ళని బాగుంది, నేను సాయిబాబా భక్తుడిని అని చెప్పుకొని బయటకు మాత్రం ఆ సాయిబాబా సాంప్రదాయము నాథ్ సాంప్రదాయం అది అవైదికము. సాయిబాబా కోసం పోరాటం చేసేవాడిని శ్రీ వైష్ణవులు జతగలిపి నేను వాళ్ళ ఫోటోలు వేసేసి వీడియోలు చేస్తా. సాయిబాబా అలాగే గోదాదేవి ఇద్దరిని జత కలిపి వాళ్ళ కళ్యాణోత్సవం జరిగినట్లుగా ఫోటోలు క్రియేట్ చేయడము. జిఆర్ సాయి ట్రస్ట్ అనే పేరుతో వీడియో ఒక ట్రస్ట్ ఉన్నట్లుగా ఆ ఫోటోల మీద రాసేసి మదనపల్లిలో సాయిబాబా బిజినెస్ చేస్తున్నారు జిఆర్ స్వామి అనేసి వీడు ప్రచారాలు చేయడము. ఏం చేయాలండి వీడంటా పైగా మా అందరి మీద కేసులు పెడతాడంట. వీడేదో పత్తి విత్తనమైనట్లుగా వేద పండితుని అని చెప్పుకుంటూ సిగ్గు లేకుండా యతుల్ని బూతులు తిడతాడు, యతుల మీద చండాలంగా వీడియోలు చేస్తాడు, హిందుత్వ పరిరక్షణ అని చెప్పుకుంటాడు, వేద పండితుని అని చెప్పుకుంటాడు. ఇదే హిందుత్వంలో అనాధికారంగా ఉంటున్న వైష్ణవుల మీద ఎలా పడిపోతున్నాడు చూడండి. అలా శృంగేరి పీఠం పేరు అనవసరంగా ఏ రోజు వివాదాలను ఇరుక్కొని శృంగేరి పీఠం పేరు కూడా వెలవల పోతుంది. మీకు ఈ వీడియోలు ఈ ఆడియోలో 2 విషయాలు తేడతల్లమయ్యాయి. ఈ లలితాదిత్య అనే వ్యక్తి ఎవరైతే ఇంటర్వ్యూ ఇచ్చాడో ఈ బెగ్గర్స్కి
ఏంది సాయిబాబా అవైదికమో మా జగద్గురువులు కాలు కూడా పెట్టరు అక్కడ విగ్రహం ఉన్న చోటికి టైటిల్స్ పెట్టి. అసలు ఆ ఇంటర్వ్యూకి శృంగేరి పీఠానికి సంబంధం లేదనేసేసి మీకు అర్థమైంది కదా. ఏదైనా పీఠంలో ఇంటర్వ్యూ అయితే పీఠంలోనే జరిగేది, ఆ వ్యక్తి వ్యక్తిగతంగా ఇచ్చుకున్నాడు ఆ ఇంటర్వ్యూ అనేసి ఇందులో మీరు విన్నారు కదా. అలాగే ఈ వ్యక్తి కూడా నేను శృంగేరి పీఠం తాలూకా వేద పండితుడిని అని చెప్పుకుంటూ ఈ బ్లడీ రాస్కెల్ పచ్చి బూతులు తిడుతూ జీరస్వామి వారి మీద వీడియోలు చేస్తారు. ఈ వీడియోలు చూస్తే శృంగేరి పీఠం వాళ్ళు హర్షిస్తారా? వేదం చదువుకున్నాను, శాస్త్రం చదువుకున్నాను అని చెప్పుకుంటున్నాడు ఈ గాడిద. ఒక వీడియో చేస్తే రిమూవ్ చేపించేస్తాడు. ఆ సనాతన ట్రావెలర్ అనేవాడు ఒక వీడియో చేసి ప్రశ్నిస్తే రిమూవ్ చేపించేస్తాడు. వీడి మీద ఎవ్వరు వీడియోలు చేయకూడదు, రిమూవ్ చేపించేస్తాడు. యూట్యూబ్ కంప్లైంట్ చేసి నా ప్రైవసీ పోతుందో అని. వీడు మాత్రము ఎతుల మీద కూడా ఫోటోలు వేసి జిఆర్ ఖాన్ అని పెట్టి చెప్పు తీసుకుని కొట్టేవాళ్ళు లేక ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తాడు. సనాతన ధర్మము, ధర్మ పరిరక్షణ, ధర్మ పోరాటం పేరుతోటి వీళ్ళు తెల్లారి లెగిస్తే అనాదిగా ఉన్న సాంప్రదాయాల మీద విషము చిమ్మటం. ఎవరో గురువుగాను ఆధారంగాను భావించుకుని, ఇప్పుడు సాయిబాబా గారు గురువుగా ఆధారంగా భావించుకుని లక్షలాది మంది ఉన్నారు. ఏమైంది? ఇప్పుడు వాళ్ళని ఏడిపించాలి, వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయాలి, సర్వనాశనం చేయాలి వాళ్ళని. మనం మధ్యలో ఉండి పబ్బం గడుపుకొని డబ్బులు సెటిల్మెంట్ చేసుకొని మన జీవితాలు గడుపుకోవాలి. ఒక్కలు జింపు నిస్సరాగా అయిపోవట్లేదా ధర్మం? ఎవరని నమ్మాలి? ఎవరు నమ్మాలి? ఏం చేయాలి? శుభ్రంగా నేను చెప్తున్నాను, మీ పద్ధతిలో మీ సంప్రదాయాలు మీరు పాటించుకోండి. ఈ బెగ్గర గాడని నమ్మాల్సిన అవసరమో లేదు. ఈ వేద పండితులమో మేము అనేసి చెప్పుకునే వీళ్ళు పాషండురు. ఇదో ఇలాంటి పనులు చేస్తారు. ఒక యతికి జిఆర్ ఖాన్ అని పేరు పెట్టాడంటే వీడు పండితుడు కాదండి, వీడు పాషాండ మతంలో వాడు. వాళ్ళు కూడా చేయరు ఇంత నీచమైన అకృత్యాలు వీడు చేస్తున్నాడు. ఆలోచించండి మీరు ఒకసారి. అంత నీచుడు కాకపోతే గోదాదేవికి సాయిబాబాకి ఫోటోలు పక్కన వేసేసి వీడు వీడియోలు చేస్తారండి. ఫేస్బుక్లో పెట్టేసి అన్నిట్లో పెట్టేసి ఒక నీచమైన ప్రాపగండా క్రియేట్ చేస్తారండి. ఏం చేయాలి? వీడిని పట్టుకొని చెప్పు తీసుకొని పళ్ళు రాలెట్టు కొట్టాలా అక్కర్లేదా? ఈ ఘోరాలు జరుగుతుంటే ఎవరు నమ్ముతాం? నిన్నటిదాకా గురువులు మనం చెప్పుకున్న వాళ్ళు కూడా ఏదో శుద్ధ పూసలు లేక ఆ పాటలు పద్యాలు మొత్తం స్తోత్రాలు రాసి ఇప్పుడు బయటకు వచ్చేస్తే సాయిబాబా పిచ్చోడు, అవధూతలు కాదు, లేదంటే ముస్లిం అనేసి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. వేద పండితులు పీఠాల తాలూకా అని చెప్పుకున్న వాళ్ళు వీళ్ళేమో వెనక చేరి సాయిబాబా సొమ్మంతా దిగమింగి కుటుంబాలను పోషించుకుంటూ ముందుకొచ్చి నాద సాంప్రదాయం ఇవన్నీ అవైదికము అనేసి మాట్లాడుతూ గోదాదేవితో పిచ్చి పిచ్చి ఫోటోలు క్రియేట్ చేసి ప్రాపగండా చేస్తూ వీళ్ళు బతుకుతున్నారు. ఎవరిని గురువులను నమ్ముతారు మీరు? ఇంకా శుభ్రంగా ఎవరి పద్ధతి వాళ్ళు చేసుకోండి. మీరు సాయిబాబా నచ్చితే ఆయనకే చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎంత నీచమైన అఘాయిత్యాలు అయితే సాయిబాబా ఇప్పుడు చేయలేదు. ఈ నీచుడు చేసిన పనులు ఎప్పుడైనా చేశాడు సాయిబాబా? చేసిన మంచి పనులు చేశాడు. హాయిగా సాయిబాబా నమ్మే వాళ్ళు నమ్ముకోండి, ఇబ్బంది లేదు. ఇలాంటి నీచుల్ని మాత్రము వేదాలు చూపించుకుంటారు, వేదమాత గాయత్రిని చూపించుకుంటారు, నమ్మకండి. వేద పండితుల రూపంలో ఉన్న చండాలురు వీళ్ళు. వేద పండితుల రూపంలో ఉన్న పరమ నీచులు, నిష్టదరిద్రులు వీళ్ళు. వేద పండితుల రూపంలో ఉన్న గాడిదలు, కుక్కలు వీళ్ళు. వాటికైనా విశ్వాసం ఉంటుంది. జంతువులు ఇలా పగ సాధించవు, వీళ్ళు సాధిస్తున్నారు. హిందువుల మీద, హిందువుల సాంప్రదాయాల మీద వీళ్ళు వేద పండితులను చెప్పుకుంటూ పగలు సాధిస్తున్నారంటే ఇంకేం చేస్తాం? కంచే చేను మేస్తే కాదనే వారు ఎవరైనా సామెత ఉంది చూసారా? అట్లా అయిపోయింది ఈరోజు హిందువులు బతుకు. హిందువుల చేతిలోనే హిందువులు మోసపోతున్నారు, హిందువుల చేతిలోనే హిందువులు దెబ్బతింటున్నారు, హిందువుల వల్లనే హిందువులు మనశ్శాంతి లేకుండా బతుకుతున్నారు. ఇంకా వేరే మతాల మీద ఏం పోరాడతాం? ఇంటి దొంగలు పట్టుకోవడానికి కాలక్షేపం సరిపోతుంటే వేరే మతాల మీద ఎక్కడ పోరాడతామండి మనము? వీడి బతుకు. ఇలాంటి దొంగలు ఎంతో మంది ఉన్నారు హిందుత్వంలో. మొదటి నుండి నేను అదే చెప్తున్నా. సత్యభామ హిందూ ద్వేషి, నిజాలు మాట్లాడితే ద్వేషుల. సాయిబాబా దగ్గర పండితులు అని చెప్పి చేరి డబ్బంతా దిగమింగి కుటుంబాలను పోషించుకొని ఆస్తులు కార్లు సమకూర్చుకొని బయటకు వచ్చి సాయిబాబా అవైదికం అని చెప్తున్నారు. అంతా ఒక మాఫియాలా నడుస్తుంది హిందుత్వంలోనే. జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా ఉండాలి. హాయిగా ఎవరి సాంప్రదాయం వాళ్ళు పాటించుకోండి. ఎవడైనా సాంప్రదాయం జోలికి, మీ పద్ధతి జోలికి వస్తే తాట తీయండి, దడుస్తారు. వీళ్ళకి పట్టగూడి కోసమే డ్రామాలు మొత్తం తాట తీసేయండి. బెదిరి మూసుకొని కూర్చుంటారు గొడవలాపి. ఆవేశం అనుకున్నారేమోనండి, ఆవేశం కాదు, ఆవేదన. సాంప్రదాయాల మీద జరుగుతున్న కుట్రలు మన ఇంటి దొంగలే చేస్తున్నారు, బయట వాళ్ళు కాదు. ఈ వీడియో బాగా అర్థమైందని భావిస్తున్నాను. అర్థమైన వాడు బాగుపడతారు, అర్థం కాకపోతే మీ కర్మ. జై హింద్.